రైట్. దేవదేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో భాగంగా మరొక దినానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. గుర్తుంటే చెప్తారా? ఎన్నో రోజు ఇది? 21 2 21 కాదు, ఎన్నో రోజు? 22వ రోజుకి మనం వచ్చాం. చాలా సంతోషం. చక్కగా దేవుని స్తుతిస్తూ, చక్కగా దేవుని గణపరుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట బైబిల్లో నుంచి నేను మీకు చూపిస్తున్నాను. ఈరోజు కూడా ఒక అద్భుతమైన ఒక మాటను మీకు చూపించాలని నేను అనుకుంటున్నా. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. ఈరోజు ఒక అద్భుతమైన ఒక మాటని మీతో నేను చెప్పాలని నేను అనుకుంటున్నా. కీర్తనల గ్రంథం మైక్ ఎత్తుకొని ఒకవేళ చదివే వాళ్ళు చదవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 81వ కీర్తన. కీర్తనల గ్రంథం 81వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గముల అనుసరించినడలా ఎంత మేలు. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నా ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మితిలేని నీ గొప్ప ప్రేమకు కృపకు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం నాయనా. ఈ దినం 40 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా మరొక దినానికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, ఇదిగో ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. ఏ బిడ్డకు ఏది అవసరమో, ఏ బిడ్డకు ఏది కావాలో సర్వం మీరు గుర్తిరిగి సహాయముని చేసి మహిమ తెచ్చుకొనమని నా ప్రభా, ఈ మాటలు అనేక మంది జీవితాల్లో ప్రభావితం చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లుగా కృప చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనిషికి మేలు జరగాలంటే, మనిషికి మంచి జరగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. మనిషికి మేలు జరగాలన్నా, మనిషికి మంచి జరగాలన్నా ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం అంటే, ఆయన మాటలను వినడం. దేవుని మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మనందరికీ ఉంటుంది ఈ ఆశ, నాకు మేలు జరగాల, నాకు మంచి జరగాల అని. ఉండదా? అందరికీ ఉంటుంది. మంచి జరగాలని, మేలు జరగాలని రకరకాల ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ మనిషికి మేలు జరగాలంటే, మంచి జరగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. దేవుని మాట మనము వినాలి. సర్వసాధారణంగా మనుషులకు ఉండేటువంటి ఒక అలవాటు ఏంటంటే, కొంతమంది మాట మనం వింటాం, కొంతమంది మాట మనం వినం. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, మా మాటలు వినరు, నేను చెప్తే వినరు, కనీసం నీవైనా చెప్పు. కొంతమంది బంధువుల మాట వినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది స్నేహితుల మాట వినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అన్నదమ్ముల మాట వినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్దల మాట వినేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నల మాట వినేవాళ్ళు ఉన్నారు. నేను అంటాను, మనుషుల మాటల కంటే కూడా దేవుని మాట గాన మనం వినగలిగితే మనకు మంచి జరుగుతుంది. స్తోత్రం చెప్దామా? అర్థమవుతుంది కదూ? మనుషుల మాటల కంటే కూడా దేవుని మాటలు వింటే మనకు మంచి జరుగుతుంది. కొంతమంది కొన్నిసార్లు మనుషులు మనతో మాట్లాడతారు, మనకు మంచి చేస్తున్నట్టే మాట్లాడతారు, మనకు మంచి జరుగుతున్నట్టుగా, ఈ విధంగా చేస్తే నీకు ఏదో మంచి జరిగిపోద్ది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఆ మాటల వెనక ఏదో ఒక కుట్ర, ఏదో ఒక కుతంత్రం, ఏదో ఒక పన్నాగం దాగి ఉంటుంది. అంటే మనుషుల మాటల వెనుక. అందుకే నేను అంటాను, మనుషుల మాటల కంటే కూడా ఎక్కువగా మనకు మంచి జరగాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. రైట్. దేవుని మాట వింటే మేలు జరుగుతుంది అని బైబిల్ అంటుంది. ఇందాక చదివిన మాట అదే. ఇంకొకసారి చూడండి ఆ మాటని. అయ్యో,
నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు, మీకు మేలు జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఎప్పుడంటే నా మాట వినండి, నా మార్గములను అనుసరించి నడవండి, అప్పుడు మేలు జరుగుతుంది. రైట్ రైట్ మేలు జరుగుతుందంట. మనం పాట పాడుతుంటాం చూసావా? ఈరోజు ఎవరో ఒకరు పాడతారు అనుకున్న ఆ పాట. ఏం పాట తెలుసా? మేలులు నీ మేలులు మళ్ళీ పాట కదా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ఎప్పుడు దాకా? నా ప్రాణమున్నంత వరకు. పాడతారు అనుకున్నా ఎవరొకరు. దేవుడు మేలులు, ఎన్నో మేలులు చేస్తాడు మనకు. దేవుడు ఎన్నో మేలులు, ఆయన మాటలు విని మనం ఆయన మార్గాలని అనుసరించి నడిస్తే ఎన్నో మేలులు చేస్తాడు దేవుడు మనకు. ఆ ఎన్నో మేలుల్లో నుంచి ఈరోజు ఒక్క మేలే మీకు చెప్తా. ఒక్క మేలు దేవుని మాటలు విని ఆయన మార్గాలను అనుసరించి నడిస్తే ఒక్క మేలు చెప్తా మీకు. ఆ కింద వచ్చిన చదవండి, 14వ వచనం. ఒక్క మేలు 81వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. ఒక్క మేలు అన్నాను కదా, ఆ మేలు 14వ వచనంలో రాయబడింది. చూడండి కింద వచనం. అప్పుడు నేను వేగిరమే అంటే అర్థం, వేగిరమే అంటే తొందరగా అంతే కదా. మనం స్పీడ్గా అంటాం కొన్ని మాటలు, మనకు తెలుగులో చెప్తే అర్థం కాదు. తెలుగు వాళ్ళమే, కానీ కొన్ని మాటలు తెలుగులో చెప్తే మనకు అర్థం కాదు. అర్థం కావాలంటే ఇప్పుడు దేంతో చెప్పాలా? ఇంగ్లీష్లో చెప్పాలా. వేగిరమే అంటే తెలుగు, అది అర్థం కాలేదు. చూడండి వేగిరమే అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్దాం, స్పీడ్గా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చూడండి. అప్పుడు నేను వేగిరమే అంటే స్పీడ్గా వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. దేవుడు అంటున్నాడు, నువ్వు గాన నా మాటలు కానీ విన్నావనుకో, నా మార్గాలను అనుసరించి కానీ నడిచావనుకో, నీ శత్రువులను నేను అనగదొక్కతా. బాబా నీ శత్రువులను నేను అనగదొక్కతా. స్లోగా కాదు, వేగిరమే అంటే స్పీడ్గా. ఇప్పుడు చెప్పండి, మనకు శత్రువులు ఉన్నారా లేరా? ఒకరా ఇద్దరా? ఒకరైనా ఇద్దరా? ముగ్గురా? అరే బాబు, కంటికి కనిపించే శత్రువులు కొంతమంది, కంటికి కనిపించని శత్రువులు ఎంతమందో. నా గురించి అడిగితే నేను కూడా అదే మాట చెప్తా. ఎట్ట చెప్తానంటే, ఇదిగో ఇట్ట పట్టుకొని చూపించవచ్చు అంటే, తలలో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అంతమంది ఉంటారు మనకు శత్రువులు. మన చుట్టూరు ఉంటారు, నీతోనే మాట్లాడతారు. ఏం చెల్లి అంటారు, ఏం అక్క అంటారు, ఏం బిడ్డ అంటారు, ఏం మామ అంటారు, ఏం అల్లుడా అంటారు. మనం మురిసిపోతుంటాం. నన్నేమన్నాడు, అల్లుడా పలికొండ అన్నాడు, మనం మురిసిపోతుంటాం. చెల్లి అన్నాడు అని మనం మురిసిపోతుంటాం. నీ అస్సలైన శత్రువు ఓడే, ఆ మనిషే. మీకు ఒక మాట చెప్తా, రికార్డింగ్ కూడా అవుతుంది, మీరు మర్చిపోతే మళ్ళీ గుర్తు చేసుకోండి మాట. మన శత్రువుని మనం ఎట్ట కనుక్కోవాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మన అవసరాలు మన ఇబ్బందులు కానీ చెప్పామనుకో, అప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడతారంటే, నీకేమమ్మా అంటుంటారు. అన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు ఉదాహరణకి కరుణాకర్కి నాకు ఒక 500 అవసరం ఊరికే. ఇప్పుడు కరుణ నాకు ఒక 500 కావాలి కరుణ అన్నప్పుడు కరుణ ఏం చేయాలా? ఉంటే ఇవ్వాలా, లేకపోతే
లేదన్నా అని అనాలా. కానీ డైలాగ్ ఏమంటారు చూడ కొంతమంది, నీకేమన్నా కావాలని నువ్వు నన్ను ఓడే అసలైన శత్రువు, నీకేమంటే నీకేమి అంటారు కదా. నిజంగా నేను చెప్తాను, అస్సలైన శత్రువు. ఎంతోమంది ఉన్నారండి మనకు శత్రువులు, ఎంతోమంది ఉన్నారు. కంటికి కనిపించే శత్రువులు మనకు ప్రమాదం కాదు, కంటికి కనిపించకుండా మన చుట్టూరే మిత్రుల్లాగా తిరుగుతుంటారు, మనకు ఏదో మంచి మాటలు చెప్తున్నట్టుగా ఉంటారు. వీళ్ళు కూడా చాలామంది ఉంటారు మన శత్రువులు. దేవుడు అన్నాడు, నీ శత్రువులను నేను చదవండి, నీ శత్రువులను నేను, అందరు గట్టిగా చెప్పండి, నీ శత్రువులను నేను, సౌండ్ పెట్టండి, నీ శత్రువులను నేను, స్లోగానా స్పీడ్గానా? అమ్మో ఎంత స్పీడో, ఎంత స్పీడో, రాకెట్ స్పీడా, జెట్ స్పీడా? స్పీడ్గా అనగదొరకతానంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది మేలంటారా కాదంటారా? మేలే, మేలే. మన శత్రువులను దేవుడు అనగదొరకతానంటున్నాడు, మేలే కదా. కంటికి కనిపిస్తే కొంతమంది, కనిపించక కొంతమంది, ఎంతోమంది మన మాటలు నచ్చనోళ్ళు, మన పనులు నచ్చనోళ్ళు, ఏమి మనం చేస్తున్నటువంటి ప్రతి దాన్ని వంకర పెట్టేవాళ్ళు, ఎంతోమంది మనకు శత్రువులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ నేను అనగదొక్కేస్తా. ఇంకొంచెం లోపలికి పదం, ఇంకొంచెం లోపలికి, శత్రువులు అని అన్నాడు కదా. చెప్పండి, నిజమైన శత్రువు ఎవరో తెలుసా? మనిషికి నిజమైన శత్రువు ఎవరో తెలుసా? మీరు అనుకుంటారు, మా ఇంటి వెనకామె నా శత్రువు, లేదా మా ఇంటి ముందర మా శత్రువు, అదిగో పలానూరులో ఉంది నా శత్రువు అని అనుకుంటారేమో. అసలు మనుషులు కాదు మనకు నిజమైన శత్రువు. నిజమైన శత్రువు ఎవరో తెలుసా? అపవాదిగాడు. ఉన్నారా? ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. నిజమైన శత్రువు ఎవరన్నా నమ్ముతారా? నమ్మరా? నమ్మరా? మనుషులు శత్రువులుగా ఉంటే ఈరోజు శత్రువుగా ఉన్నవాడు రేపు మిత్రుడుగా మారే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉండాది, మారుతారు కూడా. మనుషులు మారుతారు. ఇప్పుడు మంచిగా ఉన్నవాళ్ళు రేపు చెడ్డగా మారుతారు. ఇప్పుడు చెడ్డగా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కొత్తలో అత్త కోడలు ఎట్టుంటారు? తీని పెట్టడం తేపల పూడి అన్నట్టుకుంటారు. అంటే ఎంత కలిసి ఉంటారో. కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళే జుట్లు పెట్టుకొని కొట్టుకుంటుంటారు. మార్పు వచ్చిందా రాలేదా? సర్వసాధారణంగా కొన్నిసార్లు మనం కొంతమందితో పలకం, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పలకతాం. అంటే మనుషులు మారతారు. వీళ్ళు కాదు మనకు అసలైన శత్రువులు. అసలైన శత్రువు ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, నీకు నాకు సర్వ మానవాళికి అసలైన శత్రువు ఒకడున్నాడు. వాడి పేరే అపవాదిగాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని తొక్కతానంటే దేవుడు? అపవాదిగాడిని తొక్కేస్తా 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 తొక్కేస్తా. చదవదామా ఆ మాట? అసలు భలే అద్భుతమైన మాట. చదవదామా? రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. తీసిన వాళ్ళు స్పీడ్గా చదవాలా, మనకు టైం కొంచెమే ఉంది కదా, అందుకు 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును అమ్మా మీ కాళ్ళ క్రింద. ఎవరి కాళ్ళ కిందమా? మీ కాళ్ళ క్రింద. ఆయన కాళ్ళ కింద, మన కాళ్ళ కింద, మన కాళ్ళ కింద. ఇప్పుడు చదువు, మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా అంటే అంతే. ఇందాక ఆడ అంటే తొందరగా, ఇక్కడ శీఘ్రంగా అంటే తొందరగా. కంటిన్యూ చేద్దాం. శీఘ్రముగా చితక త్రొక్కుదును కాదు మౌ, చితక త్రొక్కించును. తొక్కుదును అంటే ఆయనకు పోద్ది ఆ మాట. తొక్కింతును అంటే మనకు వస్తుంది ఆ మాట. మన కాళ్ళ కింద మన శత్రువునే దేవుడంట శీఘ్రంగా తొక్కిస్తాడంట. హల్లెలూయా.
ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప మేలండి. అందుకే నేను చెప్తున్నాను, మన శత్రువైనటువంటి అపవాదిని మన కాళ్ళ కిందే దేవదేవుడు అనగా తొక్కిస్తానంటున్నాడు. ఎంత గొప్ప మేలో, ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప మేలు. అందుకే నేను అంటాను, ఇంత గొప్ప మేలు దేవుడు మన జీవితంలో చెయ్యాలంటే చెప్పండి ఆయన మాట మనం వినాల. మాట వినండి, విని దాన్ని అనుసరించి నడవండి. మాట వినకపోతే ఎవరికైనా కోపం వస్తుంది. మాట వినే వాళ్ళంటే ఎవరైనా ఇష్టపడతారు, అంతే కదా. ఇప్పుడు మాట వినే సంఘస్థులుంటే, మాట వినే కుటుంబీకులుంటే, మాట వినే మనుషులుంటే సంతోషం వస్తుందా రాదా? దేవుడు కూడా అంతే. ఆయన మాట ఎవరైతే వింటారో అప్పుడంట వాళ్ళ శత్రువైనటువంటి అపవాదిని, మన శత్రువైనటువంటి అపవాదిని మన కాళ్ళ కిందే తొక్కిస్తాడంట. ఎందుకు తొక్కిస్తానని చెప్తున్నాడంటే, అపవాదిగాడు చేసే పని ఏంటో తెలుసా? బాగున్న వాళ్ళని చెడగొట్టడం, కలిసిమెలిసి ఉన్న వాళ్ళు కొంపలో కుంపులాట పెట్టడం, సంతోషంగా ఉన్న కుటుంబంలో గొడవలు పెట్టడం. ఎవరి పని అది? అపవాదిగాడి పని. నేను ఒకటే చెప్తా, నీ సంఘంలో గొడవలు ఉన్నాయా? నీ కుటుంబంలో గొడవలు ఉన్నాయా? నేను ఒక్కటే చెప్తా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఏ సంఘంలో అయితే గొడవ ఉండదో, ఏ కుటుంబంలో అయితే గొడవ ఉండదో అక్కడ తిష్ట వేసుకొని కూర్చో ఉంటాడు వాడు. ఎవరు? అపవాదిగాడు. అపవాదిగాడు ఎక్కడ ఉంటే అక్కడ గొడవే, అపవాదిగాడు ఎక్కడ ఉంటే అక్కడ నాశనమే, అపవాదిగాడు ఎక్కడుంటే అక్కడ గందరగోళమే. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. ఒక ఆయనంట శ్రేష్టమైనటువంటి గోధుమలు పంట వేసాడంట. శ్రేష్టమైన చెప్తే కదా ఏం పంట? గోధుమలు శ్రేష్టమైన గోధుమలు పంట వేసాడంట. మొలకలెత్తి కొంచెం పెద్దవైన తర్వాత ఆ తోటమాలి వచ్చి చూస్తే గోధుమల మధ్యలో గురుగులు కూడా కనబడుతున్నాయంట. అంటే కలుపు మొక్క. అర్థం కాల. ఈ పనిచేసే పనుడు యజమానికి అడిగాడు, అయ్యా మనం గోధుమలు కదా విత్తింది, గోధుమల మధ్యలో గురుగులు వచ్చున్నాయ్యా, ఎవరు చేసిన పని ఇది అని అడిగాడు. ఇప్పుడు చదవండి ఒక వచనం, మత్తయి సువార్త రైట్ 13వ అధ్యాయం. ఇప్పుడు చదవండి ఒక వచనం, 13వ అధ్యాయం 27వ వచనం. 13వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, బాగా వినాలా, అయ్యా నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా. అంటే మంచి విత్తనం, మంచి గోధుమ విత్తితివి కదా. అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని. ఒకసారి ఈ మాట చెప్పండి, నేను చెప్తా, మీరేమనాలంటే ఇది శత్రువు చేసిన పని అని మీరు చెప్పాలా. రైట్? నేను అడగనా? శ్రేష్టమైన గోధుమల పంటలో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవయ్యా? చెప్పారా? ఇంకొకసారి, శ్రేష్టమైన గోధుమల పంటలో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవయ్యా? ఎందుకు చేశాడంటారు? ఆ శ్రేష్టమైన గోధుమల పంటను చెడగొట్టాలని. శ్రేష్టమైన గోధుమల పంట సంఘం, శ్రేష్టమైన గోధుమల పంట కుటుంబం, దాన్ని చెడగొట్టేదానికి అపవాదిగాడు ఏం చేస్తాడో తెలుసా? గోధుమల మధ్యలో ఏం విత్తిపోయాడంట? గురుగులను విత్తిపోయాడంట. అందుకే నేను చెప్తున్నాను, అపవాదిగాడు చెడగొట్టేవాడు, అపవాదిగాడు నాశనం చేసేవాడు. నేను అందుకే చెప్పింది ఇందాక, ఏ సంఘంలో అయితే గొడవలు ఉంటాయో, ఏ కుటుంబంలో అయితే గొడవలు ఉంటాయో, ఆ కుటుంబంలో ఎవరో ఒకరిలో అపవాదిగాడు దూరి గొడవలు పెడుతుంటాడు.
గొడవలు పెడుతుంటాడు. చెప్పండి, మనిషిలో అపవాదిగాడు దూరతాడా దూరడా? గట్టిగా దూరతాడా దూరడా? ఇంకోసారి నాకు వినబడలా. గట్టిగా దూరతాడా దూరడా? అపవాదిగాడు దూరిన వాళ్ళు ఎవరైనా ఒక్కరిని చెప్పండి. అయ్యా పలానోళ్ళు దూరాడని ఒక్కరిని చూపించండి. సూపర్, బాలే చెప్పారు నాన్న. యోబు భార్య. ఇంకొకరిని ఇస్కారియోతు యోధా. ఇంకొకరిని ఇప్పుడు తలకాయ గిక్కుంటారు. ఎవరున్నారా నాయనా? ఐతుకు కిటికీలో నుంచి దూకి కింద పడ్డాడే ప్రార్థనని ఇది చేయాలని. నేను అంటాను, ఎవరైతే బలహీనంగా కనబడతారో, ఎవరిలైతే ప్రార్థనా బలం లేకుండా బలహీనంగా కనబడతారో వాళ్ళలోనే దూరతాడు వాడు. తాతలో దూరాడా అవ్వలో దూరాడా? ఏదో తోటలో తాతలో దూరాడా అవ్వలో దూరాడా? తాత అంటే ఏమనుకుంటున్నారు? ఆదాములో దూరాడా అవ్వలో దూరాడా? ఎందుకు దూరాడు? ఏమో తాతలో దూరొచ్చు కదా. తాతకాడ కర్ర ఉంటుంది, పట్టుకొని 4 తగిలిస్తాడు. అందుకని ఉమ్మ తాత జోలికి నేను బాను, నాకు ఎవరు కావాలా? మా అవ్వ కావాలా అన్నాడు. ఎందుకంటే అవ్వ బలహీనమైనది. నేను అంటాను, కుటుంబంలో నీ ద్వారా గొడవ వస్తుందా అంటే నువ్వు బలహీనరాలివి, నీలో జ్వరపడుతున్నాడు, జాగ్రత్త. శ్రేష్టమైన పంటని పాడు చేసేదానికి అపవాదిగాడు టెండర్. చివరిగా నేను ఒక్క మాట చెప్పేసి నా ప్రసంగం ఆపేస్తా. ఏంటి ఆ మాట అంటే, దేవుడు అన్నాడు, యేసయ్య, పరలోక రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉంది అన్నాడు. మనం అనుకుంటాం ఏమని? చచ్చిపోయిన తర్వాత చెప్పండి, నేను ఎక్కడికి పోవాలా? మా పాస్టర్ గారు తొట్టులో బాప్తిసం ఎందుకు తీసాడు మాకా? మరి చెప్పండి, పరలోక రాజ్యానికి పోవాలని. ఎందుకు మనం ఈ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామా? చెప్పండి, మరి చెప్పండి. సరే, ఆ పాట పాడండి. స్టార్ట్. పరలోకమేనా ఇంకొకసారి. ఈ ప్రార్థనలు దానికోసమే, తాపత్రయం. పోయేదానికి ఎక్కడికా? బాప్తిసాలు ఎందుకోసం? దానికోసమే. ఆరాధనకు రావడం ఎందుకోసం? నాకు నడుములు నొప్పులుగా ఉన్నాయి అయినా కానీ పోవాలి చర్చికి. ఎందుకోసం? పరలోకం పోవాలనే కదా. కానీ యేసు ప్రభు అన్నాడు, అక్కడెక్కడో లేదురా పరలోకం. ఎక్కడుందంట? భూమి మీద మన మధ్యలోనే ఉందంట పరలోకం. నమ్ముతారా? దిమ్మ తిరిగిపోద్ది. ఆ మాట చూపించనా? యేసు ప్రభు చెప్పాడు, భూమి మీదే ఉందంట పరలోకం. చూడండి, ఆ మాట చూపిస్తా. లోకాసువార్త 17వ అధ్యాయం, 21వ వచనం. లోకాసువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక. అమ్మా ఏడుందంటమ్మా? మీ మధ్యనే ఉన్నది గనుక. అమ్మా ఏడుందంటమ్మా అంటే అర్థం, పరలోక రాజ్యం ఎక్కడుందంట? అరే చెప్తే కదా. ఎక్కడుందంట? మన మధ్యలో, భూమి మీదే ఉంది, ఎక్కడో లేదు. నిజమేనా? పరలోక రాజ్యం ఎక్కడుంది? భూమి మీదే ఉంది, మన మధ్యలోనే ఉంది. నేను చెప్పానా? యేసయ్య చెప్పాడా? యేసు ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యం భూమి మీద ఉందిరా బిడ్డ అని. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది భూమి మీద? ఏ ఊరిలో ఉంది? వెళ్ళిపోదాం రేపు టికెట్ పెట్టుకొని, ఆటోలను ఎక్కి, బస్సులను ఎక్కి, కారులను ఎక్కి, విమానంలను ఎక్కి, ట్రైన్లను ఎక్కి వెళ్ళిపోదాం. ఏడుంది? భూమి మీద అన్నాడు కదా. ఎక్కడుంది పరలోక రాజ్యం? చెన్నైలో ఉందా ప్రిన్స్? చెన్నై పని గుంటూరులో పోయినారుగా. ఉందా ఆ పరలోక రాజ్యం? ఉందా? అక్కడ ఉందా? వెళ్ళిపోదాం రాత్రి బండి పెట్టుకొని. పరలోక రాజ్యం ఎక్కడుందో తెలుసా? నానా మీకు నచ్చితే గట్టిగా చప్పట్లు కొడతా స్తోత్రం చెప్పండి. నచ్చితే, ఎక్కడైతే గొడవలు లేకుండా, ఎక్కడైతే అందరూ కలిసి సంతోషంగా ఉంటారో అదే పరలోక రాజ్యం. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? పరలోక రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. మన మధ్యలో అంటే
ఎక్కడైతే గొడవ ఉండదో, ఎక్కడైతే కలిసిమెలిసి ఉంటామో, ఎక్కడైతే సమాధానంగా ఉంటామో అక్కడే ఉంది. ఏందది? పరలోక రాజ్యం. ఇంకెక్కడో లేదు. ఎక్కడికి మనం పోవాల్సిన అవసరం లే. భూమి మీద ఎక్కడ పోవాల్సిన అవసరం లే. మీ మధ్యలోనే పరలోక రాజ్యం ఉందని ఎందుకు దేవదేవుడు అన్నాడంటే చెప్పు ఎక్కడైతే. అందుకే నేను ఒకటి అంటాను చివరిలో, గొడవలు లేని సంఘాలను, సమాధానం కలిగిన సంఘాలను దేవుడు మనకిచ్చునుగాక. గొడవలు లేని కుటుంబాలను, సమాధానం కలిగిన కుటుంబాలను దేవుడు మనకిచ్చునుగాక. గొడవలు ఒక మనిషి ద్వారా వస్తున్నాయి అంటే అర్థం బలహీనురాలలోకి అపవాదిగాడు దూరతాడు. అందుకనే నేను అంటాను, గొడవను కాదు మనం కోరుకోవాల్సింది సమాధానాన్ని కోరుకోండి. సమాధానం ఎక్కడుందో అదే పరలోక రాజ్యం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, స్తుతులకు పాత్రుడా, సింహాసనాధిపతి, నీకు వందనాలు. ఇంతవరకు ఓపికతో, విశ్వాసంతో నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి. పరలోక రాజ్యం మేము పోవాలనుకుంటున్నామయ్యా, అది ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉందని చెప్తున్నావు. ఎక్కడ సమాధానం కలిగి అందరూ కలిసి మెలిసి ఉంటారో అదే పరలోక రాజ్యం అని చెప్తున్నావు. అపవాదిగాడు దూరి ప్రభా అయ్యా, సమాధానాన్ని చెడగొట్టి గొడవలు పెడుతున్నాడు తండ్రి. ఇది శత్రువు చేసిన పని. శ్రేష్టమైన గోధుమలను పాడు చేసేదానికి శత్రువు చేసిన పని అని చెప్తున్నావు. శత్రువుని నీ కాళ్ళ కింద అనగదొక్కుతానని చెప్తున్నావు. ఈరోజు ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలందరూ కూడా ఈ మాటల్ని హృదయం అనే పలక మీద రాసుకొని ఈ మాటల్ని అనుసరించి నడిచే ఆ గొప్ప భాగ్యాన్ని, కృపను దయచేయండి ప్రభా. మా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మరొక పర్యాయం సమాధానం కలిగిన సంఘం, సమాధానం కలిగిన కుటుంబం మీరే మాకు కలుగు చేసి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరొకము. ఆమేన్. హల్లెలూయా. అందరూ కొందనాలు.